ప్రజాస్వామ్యంలో ఎలాగ ఒక బిల్లు మీదన చర్చ జరగాలో సోనియా గాంధీ నేర్చుకోవాల్సిన సందర్భం. తెలంగాణ ఏర్పాటుని నేను ఎట్టి పరిస్థితుల్లో వివేదించను. వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా ఆ రాష్ట్రం ఏర్పడాలి. అయితే ఆంధ్రాకి కావాల్సింది ఇవ్వటం, ఆంధ్రాతో సత్సంబంధాలు అంటే సత్సంప్రదింపులు ఉండేలా చూడటం నాటి ప్రభుత్వ బాధ్యత. ఎప్పుడో 2004 ఎన్నికలప్పుడు ఇచ్చారు హామీ. 2014లో రాష్ట్ర విభజన చేశారు. ఈ లోపు ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధానిని డిసైడ్ చేయాలా? అక్కడ అందులో 2 టర్మ్స్ కాంగ్రెసే గెలిచింది. అక్కడ సచివాలయం ఏర్పాటు చేయాలా, హైకోర్టు ఏర్పాటు చేయాలా, అట్లాగే అసెంబ్లీ ఏర్పాటు చేయాలా, ఆ ప్రాంతం అంతా డెవలప్ చేయాలా, దానికి అయ్యే ఖర్చులు భరించాలా, అంతా సెట్ చేశాక రాష్ట్రం విభజించేస్తే హ్యాట్స్ ఆఫ్. కానీ ఆ హామీ ఇచ్చిన సోనియా రకరకాల నాటకాలు, చిట్ట చివరికి విభజన బిల్లు ఆమోదం పొందడం కోసం అదే కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గాన్నేమో అనుకూలం, ఒక వర్గాన్నేమో వ్యతిరేకమనే నాటకాలు ఆడించడం. ఫైనల్గా ఏం జరిగింది? కరెంటు తీసేసి, లైట్లు తీసేసి, మైకులు ఆపేసి బిల్లు ఆమోదం పొందిందని నోటితో ప్రకటించిన సందర్భం. అదే ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఓ వర్గం వ్యతిరేకించిందిగా, దాని మీద ఏదో చేస్తామందిగా, విపక్షం అంతా ఒక్కటైందిగా. అయినా సరే ఎక్కడన్నా తేడా వచ్చిందా? పర్ఫెక్ట్గా కూర్చుని సుదీర్ఘంగా చర్చించారు కదా. ప్రతిపక్షపు ఆరోపణలు, దానికి సమాధానాలు అన్నీ అయినాయి కదా. ఓటింగ్ కూడా జరిగింది కదా. తెలంగాణ బిల్లుకి ఆ ఓటింగ్ జరిగిందా? రాష్ట్ర పునర్విభజనకి జరగలేదుగా, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ. చూసి నేర్చుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ఇది. ప్రజాస్వామ్యం అంటే మన చుట్టూ ఉండే తాబేదారులు నలుగురు చెప్పే మాటలు కాదు, వాళ్ళు చెప్పేటటువంటి మాటలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడపడం కాదు.